హలో అండి, అందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు చూస్తున్నదైతే కోలాటం అంటారు. సో చూడండి, ఎప్పుడో నేనైతే మొత్తం చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. సో నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఆగస్టు 15కి, జనవరి 26కి అలాగా కొన్ని యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ చేయించేటప్పుడు మాకు ఈ కోలాటం డ్యాన్స్ని కూడా పెట్టేవాళ్ళు. సో ఎవరైనా కోలాటం డ్యాన్స్ నేర్చుకొని ఉండి సో వేయాలనుకున్న వాళ్ళకి అప్పుడు ఛాన్సెస్ ఇచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అంటే ఏమైనా సంథింగ్ స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో లైక్ మొహరం, పీర్ల పండగ అంటారు కదా. సో అట్లాంటి పండగలకి, అలాగే దసరా, సంక్రాంతి పండగలకి కూడా, లేదంటే మామూలుగా కూడా మా చిన్నప్పుడైతే రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళనే వచ్చేవాళ్ళు ప్రతి ఊరికి. సో వాళ్ళు వచ్చేసి 3-4 డేస్ ఒక ఊర్లో ఉండేవాళ్ళు. సో 3-4 డేస్ కూడా మనకి రకరకాల డ్యాన్స్లు అనేవి వేసేవాళ్ళు. సో అలా డ్యాన్స్లు వేసే వాళ్ళలో కూడా కొన్ని నేను ఈ కోలాటం డ్యాన్స్ అయితే చూశాను. సో ఇప్పుడైతే మాత్రం చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ కోలాటం డ్యాన్స్ అనేది ప్రొద్దుటూరులో చూశాను. చాలా 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 బాగా వేస్తున్నారు వీళ్ళు డ్యాన్స్ అనేది అయితే. సో ఎందుకు ఈ డ్యాన్స్ వేస్తున్నారంటే గురు పౌర్ణమి సందర్భంగా సో అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, అలాగే ఆ ఉత్సవాల్ని ఎలా చేయాలి ఏంటి అనేది సో తెలియజేయడం కోసం అనేది అయితే, ఆ వివరాల గురించి తెలియజేయడం కోసం అయితే మనకి ఇక్కడ ఈ కోలాటం డ్యాన్స్ అయితే ఊర్లో అంతా కూడా వేస్తున్నారు. సో వీళ్ళు వేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి చూడడానికి చాలా సింపుల్ స్టెప్స్ లాగాను, అలాగే చాలా ఈజీగా వేస్తున్నారు అనుకుంటాము. కానీ అది ఎంతో హార్డ్ వర్క్, ఎంతో కష్టపడి చేసి నేర్చుకుంటే తప్ప వాళ్ళకి ఆ మూమెంట్స్ అనేవి అంత యూనిక్గా రావు. మీరు గమనించినట్లయితే వాళ్ళల్లో ఒక చిన్న పాప కూడా ఉంది. సో తను కూడా చాలా బాగా వాళ్ళతో పాటు ఈక్వల్గా డ్యాన్స్ అయితే చేస్తుంది. సో అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎందులోనూ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేకుండా అందరిలోనూ అందరూ కూడా ఈక్వల్గా ఉండాలి. ఈక్వాలిటీ అన్నది సో మనం డబ్బు సంపాదించడంలోనో, లేకపోతే ఖర్చు పెట్టడంలోనో, తిరగడంలోనో, నచ్చినట్టు బతకడంలోనో కాదు. సో అది ఏదైనా సరే ఆ ఈక్వాలిటీ అన్నది ఎథిక్స్ని బేస్ చేసుకొని, సో ఎథిక్స్ని మనం మారుకోకుండా చేసే ఏదైనా సరే అది ధర్మబద్ధంగా ఉండేది ఏదైనా సరే అది ఈక్వాలిటీ కిందకి వస్తుంది. సో ఈక్వాలిటీ అని చెప్పేసి నా ఈక్వల్ ఉండాలి కదా, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, వాళ్ళు తిరుగుతున్నారు మేము తిరుగుతున్నాం, వాళ్ళు అక్కడ వెళ్తున్నారు మేము అక్కడ వెళ్తున్నాం, అది కాదు ఈక్వాలిటీ అంటే. ఈక్వాలిటీ ఎప్పుడు కూడా మన ఎథిక్స్ని పెంచేలాగానే ఉండాలి, కానీ మన ఎథిక్స్ని దిగజార్చేలాగా ఉండొద్దు. సో నేను అదే చెప్తాను ఈక్వాలిటీ అంటే. సో వీళ్ళైతే చూడండి డ్యాన్స్ అయితే బాగా సూపర్గా పర్ఫామ్ చేస్తున్నారు. మేము కూడా మా పిల్లలందరినీ కూడా సో డ్యాన్స్ చూపించడం కోసం బయటకు అయితే తీసుకొని వచ్చాము. వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. సో నేనైతే ప్రతి ఒక్క పేరెంట్స్కి రెఫర్ చేస్తాను, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో, ప్రతి పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, కల్చరల్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంటు. చెప్పలేము, కొంతమందికి గేమ్స్ యాక్టివిటీస్ ఉండొచ్చు, లేకపోతే అలా డ్యాన్స్ ఇష్టం ఉండొచ్చు, సింగింగ్ ఇష్టం ఉండొచ్చు. సో థ్యాంక్ యూ.